తెలంగాణలో గత 10 ఏళ్లు కాంగ్రెస్ బీజేపీ పార్టీలోనూ ఊహించని దెబ్బలు కొడుతూ హస్తం కమలం నేతలను కారెక్కించుకున్నారు. దీంతో కారు ఫుల్గా నిండింది. కానీ ఒక్క ఓటమితో 2 జాతీయ పార్టీల దెబ్బకు కారు షెడ్డుకే పరిమితమైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లోకి వలసలు రాను పెరగడం కేసీఆర్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ లో ఉన్న నేతలు హస్తం కండువా కప్పుకోవడానికి పోటీ పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చేజారుతున్న నేతల్ని చూసి కూడా పార్టీ అధినాయకత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓటర్ల తీరుకు అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంత కూటిని వీడి అధికార పార్టీలోకి కండువాలు మార్చేస్తున్నట్టు చెప్పక తప్పదు. అయితే నేతలంతా మూకుమ్మడిగా కేసీఆర్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి వెళుతున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్సీలు కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయకపోవడం గమనార్హం. ఇటీవలే డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, జైనాథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, బీజేపీకి చెందిన ఇచ్చోడ ఎంపీపీతో పాటు మంచిర్యాల మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా సీఎం రేవంత్ ఆహ్వానంతో గతంలో కాంగ్రెస్ లో కొనసాగి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిలో బీఆర్ఎస్ కు చెందిన కొందరు నాయకులు తిరిగి సొంత అవసరాల కోసం అధికార కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కనబడుతోంది. ఈ తరుణంలోనే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే పట్ల సబితా ఇంద్రారెడ్డి 2018లో జరిగిన ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తెరాస అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలిచింది. తరువాత అనూహ్య పరిణామాల మధ్య 2019లో కేసీఆర్ గూటికి చేరి సీఎం కేసీఆర్ 2వ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమెకు విద్యాశాఖను కేటాయించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా ఆమె తన ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ సన్నిహితుడు పోచారం, కె కేశవరావు, సంజయ్ కుమార్ లాంటి నేతలే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే నేపథ్యంలో చేవెళ్ల చెల్లమ్మ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా వినికిడి. ఇక కాంగ్రెస్ అధిష్టానం నుండి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు చేరబోతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.